మన రియల్ స్టార్ అండ్ సినీ హీరో శ్రీహరి గారి గురించి, మన బాగా క్లోజ్ అయిన ఎక్స్ సర్పంచ్ ఏటుకూరు ఉగ్గిరాల సీతమ్మ గారు, మిగతా డిస్టింగ్విష్ గెస్ట్స్ ఆన్ ద స్టేజ్, నన్ను ఇక్కడ ఆహ్వానించిన శ్రీనివాస్ గారికి, మిగతా టీచర్స్, స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ ఆల్. నా గురించి ఆల్రెడీ కొంచెం విన్నారు, కొంచెం బ్రీఫ్గా ఇంట్రొడక్షన్ ఇస్తాను. నేను బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్లో పూణే యూనివర్సిటీ నుంచి చేశాను. అది అయిన తర్వాత ఒక ఏడాది పాటు ఇండియాలోని సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశాను, పర్సిస్టెంట్ సిస్టమ్స్ అని పూణేలో. ఆ తర్వాత మాస్టర్స్ ఆఫ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్లో చేయడానికి లాస్ ఏంజలస్ యూఎస్కి వెళ్ళాను. అక్కడ అది పూర్తయిన తర్వాత ఆల్మోస్ట్ అబౌట్ ఒక 10 years నేను అక్కడ పనిచేశాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్, డెవలప్మెంట్ మేనేజర్, వివిధ రకాల రోల్స్ నిర్వహించాను. ఆ తర్వాత డైరెక్టర్ ఆఫ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్, ఒక 5 time zones అక్రాస్ టీమ్స్ని, డెవలప్మెంట్ టీమ్స్ని మేనేజ్ చేస్తూ సియాటిల్లో ఫైనల్గా అది నా లాస్ట్ జాబ్ అక్కడ. ఇందాక అన్నట్లు ఇంట్రొడక్షన్లో ఎప్పుడు ఎవ్రీ 2 years ఒకసారి అనిపిస్తుండేది, యూఎస్లో ఉన్నాం, అంతా బాగుంది, లైఫ్ చాలా ఈజీ అండ్ మెకానికల్గా ఉంటుంది అక్కడ, కానీ మనసు మాత్రం ఇండియాలో ఉండిపోతుంది. మన భారతదేశం, మనకి ఇక్కడ ఏం చేయొచ్చు, ఇక్కడ ఆపర్చునిటీ కూడా చాలా ఉంది. మా ఫాదర్ అండ్ చైర్మన్ ఆఫ్ తులసి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ తులసి రామచంద్ర ప్రభు గారి గైడెన్స్లో చిన్నప్పటి నుంచి నేర్చుకునే ఉన్నాయి, కానీ ఒక ప్రొఫెషనల్ లెవెల్లో ఇక్కడికి వచ్చి పనిచేయాలి, వారి గైడెన్స్లో ఉన్న గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని ఇంకా ఒక ఎత్తు స్థాయికి తీసుకెళ్ళాలి అనే కోరికతో ఇమ్మీడియట్గా రిటర్న్ అయిపోయాను నేను, నా ఫ్యామిలీ లాస్ట్ ఇయర్. సరే, ఈ బ్యాక్గ్రౌండ్లో ఒక పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను వన్ ఆఫ్ ద లక్కీ పీపుల్. ఎందువల్లంటే నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, మా బ్యాచిలర్సు, మాస్టర్సు కంప్యూటర్ సైన్స్ దీనిలో చేయటం, నా ఎడ్యుకేషను ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అయింది నా కెరియర్కి. ఇంత లక్కీగా ఈ మధ్య నేను గమనిస్తుంది, ఇండియాకి వచ్చిన తర్వాత చాలామంది స్టూడెంట్స్కి ఇలా రాట్లా. అంటే డిగ్రీలు ఉన్నాయి లేవా అంటే కాదు, డిగ్రీలు ఉన్నాయి. నేను అప్రాక్సిమేట్లీ ఒక 10 people per week ఆన్ అన్ యావరేజ్ ఒక 10 మందిని ఇంటర్వ్యూలు చేస్తున్నా మా హైరింగ్ ఫేజ్లో. చూస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఎంబీఏలు ఉన్నారు, ఎంసీఏలు ఉన్నారు, బీటెక్లో ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ దానిలో మోస్ట్ ఆఫ్ దెమ్, అందరూ కాదు కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ కూడా స్ట్రాంగ్గా చెప్పలేకపోతున్నారు. అంటే మన జావాకి వచ్చేస్తే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్, ఇన్హెరిటెన్స్ ఏంటి ఏంటి, పాలిమార్ఫిజం అంటే ఏంటి, ఇవన్నీ చాలా బేసిక్స్. ఆ తర్వాత మిగతా లాంగ్వేజ్ ఇవన్నీ వస్తాయి. మరి అలాంటివి కూడా చెప్పలేకపోతున్నారు. కొన్ని ఎలక్ట్రికల్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలక్ట్రానిక్స్ గేట్స్, అండ్ గేట్, ఆర్ గేట్ అంటే ఏంటో కూడా చెప్పలేకపోతున్నారు. సరే, నా పాయింట్ ఏంటంటే, ఇంతమంది స్టూడెంట్స్, ఇంతమంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ దానిలో చాలామంది శాతంకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే దొరకట్లా. దీనికి రీజన్ నేను అనుకోవటం ఏంటంటే, ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మన దగ్గర ఉన్న కాలేజీలు, యూనివర్సిటీస్ అప్ టు డేట్ కాంటెంపరీ ఇండస్ట్రీకి కావాల్సినట్టు స్కిల్ సెట్స్ ఇవ్వలేకపోవడం. దీనికి ఒక చిన్న స్టాటిస్టిక్ చెప్తే, ఈ సంవత్సరం 2012లో కౌంట్ చేసుకుంటే 587 ఇంజనీరింగ్ కాలేజెస్ మన ఏపీ స్టేట్లోనే ఉన్నాయి. దాంట్లో ఈ సంవత్సరం నుంచి కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్తూ మన ఏపీ స్టేట్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు పెట్టేసరికి కొన్ని కాలేజెస్ ఆల్మోస్ట్ మూతపడే స్టేట్కి వచ్చినాయి. చాలా వరకు స్టూడెంట్స్ వెళ్దాం అనుకున్నా కూడా ఈ క్వాలిటీ లేదు అని తెలిసేసరికి ఆల్మోస్ట్ 2 లక్షల సీట్స్ ఖాళీ ఉండిపోయినాయి ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అది పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయొచ్చు హెల్ప్ అంటే, జావా లెర్నింగ్ సెంటర్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ మనకు ఒక సైడ్ ఇండస్ట్రీ ఏమో జాబ్స్ ఉన్నాయి,
రండి జాబ్స్ తీసుకోండి అని చెప్తున్నారు. ఒక సైడ్ ఏమో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంతమంది స్కిల్ సెట్ని ప్రొవైడ్ చేయలేకపోతున్నాయి. ఈ మధ్యలో ఉన్న గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి ఈ జావా లెర్నింగ్ సెంటర్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా తోడ్పడతాయి. సో ఒకసారి జాబ్ రావడానికే స్కిల్ సెట్స్ కాకుండా ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత కెరియర్లో ప్రోగ్రెస్ అవుతుండగా వివిధ రకాల స్కిల్స్ని అప్డేట్ చేసుకోవడం, అప్గ్రేడ్ చేసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే నేను నా కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే యూఎస్లో ఉన్నప్పుడు కొన్ని కమ్యూనిటీ కాలేజెస్ అని ఉంటాయి. అవి యూజ్ చేసుకొని కొన్ని చిన్న చిన్న కోర్సులు చేస్తూ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటాం స్కిల్స్. అట్లానే ఈ ఇన్స్టిట్యూషన్స్ దానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇట్లాంటి ఆపర్చునిటీ క్రియేట్ చేసిన శ్రీనివాస్ అండ్ టీమ్కి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్ మూవ్ అవుతుంటుంది, అందుకని కంటిన్యూస్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ అని తెలియజేస్తున్నాను. ఫైనల్గా ఒక్క థాట్, మీలో ఎంతమంది 3 Idiots అనే సినిమా చూస్తుంటారు? చూసారా? దాని తెలుగు వర్జన్ కూడా వచ్చింది, స్నేహితుడు అని. దానిలో ఆమిర్ ఖాన్ చెప్పే ఒక డైలాగ్, బేటా కామయాబ్ నహీ కాబిల్ బనో, కామయాబీ అప్నే ఆప్ పీచే ఆయేగి. అంటే సక్సెస్ అనగల మీరు పరిగెత్తద్దు, సక్సెస్ అనగల మీరు పరిగెత్తద్దు, బ్రహ్మాండమైన అద్భుతమైన స్కిల్స్, నాలెడ్జ్ సంపాదించి పని చేసుకుంటూ వెళ్ళండి. సక్సెస్ బ్యాలెన్స్ అదే మీ వెనకాల వస్తుంది. So with that, finally, I thank you again for inviting me here, and I give my best wishes to the team, the teachers, and the students. And I wish we prepare skilled workers that we need badly in India and build this nation to the next level. Thank you.